నమస్తే. షార్ట్స్ కాకుండా ఒక విషయాన్ని క్లియర్గా ఒక లాంగ్ వీడియోలో చెప్పుదామని చేస్తున్నాను. పండగ వస్తుందంటే చాలా భయమేస్తుంది అని చాలామంది కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే పండగ అంటేనే ఇంట్లో నానా బీభత్సంగా ఉంటుంది. బీభత్సం అంటే ఎక్కడ లేని డెకరేషన్స్, ఎక్కడ లేని హంగామా, పూజ గది, పూజా విధానము, అలంకరణ, పూజ చేసే వాళ్ళ అలంకరణ, ఇంటికి పిలిచే వాళ్ళ అలంకరణ, రకరకాల నైవేద్యాలు, అన్ని రకాలు ఈ ఆడంబరాలు. అయ్యయ్యో, ఇలాంటి విషయాలతోటి కామన్ పీపుల్ చాలా భయపడిపోతున్నారు. పూజ అంటే ఇలా చేసుకుంటారా, మేము ఇలా చేసుకోవట్లేమే అని, మేము కూడా ఇలాగే చేసుకోవాలేమో అన్న దాంతో అందరూ ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో. కన్ఫ్యూజ్ ఏం లేదు, ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ప్రపంచమంతా నటనలోనే జీవిస్తుంటుంది. యూట్యూబ్లో కనిపించేది నిజం కాదు. వ్యూస్ కోసము రకరకాల అలంకరణలు చేస్తుంటారు. నిజానికి నిజ జీవితంలో ఏ ఒక్కరు కూడా, అఫ్కోర్స్ నేను చేస్తాను, ఎందుకంటే నాకు అమ్మవారు కల్లో కనిపించారు కాబట్టి నేను అమ్మవారికి డెడికేట్ అయిపోయాను, చేస్తాను. చాలామంది యూట్యూబ్ తమ ఛానల్లో వ్యూస్ కోసము ఆ అలంకరణలన్నీ, ఆడంబరాలన్నీ, ఆర్భాటాలన్నీ చేస్తుంటారు. అవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. పులిని చూసి వాతలు పెట్టుకోవడం ఉంటుంది కదా, వాళ్ళ పులులో కాదో కూడా తెలియదు. యూట్యూబ్స్లోనే పులులు. రియల్ లైఫ్లో అలా కాకపోవచ్చు. దయచేసి ఈ పూజా విధానంలో ఏమాత్రము ఎవ్వరిని అనుకరించాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. స్వామి దగ్గర లేదా అమ్మవారి దగ్గర 4 పుష్పాలు, ఇంట్లో మీరు ఏం వండితే అది పెట్టండి. 2 అగరబత్తీలు, 1 కొబ్బరికాయ. పూజ గది మటుకు శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మన మనసు లోపల, మన గుండె, మన శరీరం లోపల మన గుండె ఎంత పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి అది సెకండ్కి లయ తప్పకుండా కొట్టుకుంటూ ఉంటుంది. సో కాబట్టి మన గుడిలో ఎంత శుభ్రంగా ఉంటుందో అదే దేవాలయము అంటే మన పూజ గది కూడా గుడి అన్నట్టు. సో మరి భగవంతుడు ఉండాల్సిన ప్లేసు, భగవంతుడు అంటే మన గుండె లయలో ఉన్నటువంటి ఆ శబ్దం ఉంది చూసారా. ఏ శబ్దమైతే, ఏ కదలికైతే ఆగిపోకుండా ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుందో అదే భగవంతుడు. సో కాబట్టి ఈ దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి ఈ గుండె లయే భగవంతుడు. కాబట్టి దీనికి చిహ్నంగా మన పూజ గదిని దేవాలయం అనుకోండి. అందులో మనం పెట్టుకున్న స్వామి లేదా అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ మన హృదయం అనుకోండి. సో కాబట్టి పూజ గది శుభ్రంగా ఉండాలి చాలు. ఒక రకం నైవేద్యం పెట్టండి. నిజానికి ఇన్ని రకాలుగా ఆహార పదార్థాలు ఇచ్చి ఇన్ని జీవకోటిని పోషిస్తున్నటువంటి భగవంతునికి మనం ఆహారం పెట్టాలా? పెట్టకపోతే మనల్ని శిక్షిస్తాడా? ఏం శిక్షించాడు. అది కొన్ని కల్పనలు. నీ హృదయం ఏం చెప్తుందో అదే వినమని నేను చెప్తున్నాను. మీ మనసు ఏం చెప్తే అదే వినమని నేను చెప్తున్నాను. ఆర్భాటాలు లేకుండా చేసే పూజ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ భగవంతునితో ఉపవసించాలి, భగవంతునికి దగ్గరగా నివసించాలి, అంటే ఉండాలి, గడపాలి, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అదే పూజ అంటే. ఇన్ని రకాలు, అన్ని రకాలు, ఈ పువ్వులు ఆ పువ్వులు అని కాదు. ఎవరిని ఫాలో అవ్వద్దు. మీ స్టేటస్ ఏంటో ఆ స్టేటస్ ప్రకారమే పూజ చేసుకొని ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతోటి ఆనందంగా ఉండండి, అంతే. ఇంకొకటి చాలామంది చెప్తుంటారు, ఈ అమ్మవారికి, ఈ స్వామికి ఈ పువ్వు పడదు, ఈ పువ్వు ఈ స్వామికే ప్రత్యేకంగా ఉంటుంది, వినాయకునికి తులసి ఆకులు ఎక్కవు. ఈ రకరకాల ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి? నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా పరమాత్మ అమ్మవారు కనిపించింది కాబట్టి, నేను అమ్మవారిని స్వయంగా చూశాను కాబట్టి ఆ దర్శనంతో చెప్తున్నాను. భగవంతుని చేత సృష్టించబడ్డ ప్రతి పుష్పము, ప్రతి ఆకు, ప్రతి మొక్క ఆ భగవంతునికి చెందుతుంది. ఈ పువ్వు ఆ పువ్వు, ఈ పువ్వే తేవాలి, ఆ పువ్వే తేవాలి, ఇట్లాంటి పెట్టుకోకండి. మనం ఎన్ని రకాల పనులు చేస్తున్నాం పొద్దున్న లేచినప్పటి నుంచి.
ఈ పువ్వు అంటే మనల్ని భగవంతుడే కదా చేశాడు. మనము మన కుటుంబంలో ఎన్ని రకాల పాత్రలను పోషిస్తున్నాము. అమ్మగా, అక్కగా, చెల్లిగా, వదినగా, కోడలిగా ఎన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాము. సో కాబట్టి మరి నేననే మనిషిని ఒక టీచర్గానే పనికొస్తానంటే కుదురుతుందా? ఇక్కడ టీచర్ని, ఇంట్లో అమ్మని, మా ఇంటి పోత కూతుర్ని, నా తమ్ముడికి, అక్కని, రకరకాలుగా నా పాత్రలు నేను నిర్వహిస్తున్నాను. సో కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి భగవంతుని చేత క్రియేట్ చేయబడ్డ ప్రతి వస్తువు భగవంతునికి చెందుతుంది. ఎవరి మాట నమ్మొద్దు. ప్రతి పుష్పము భగవంతునికి చెందుతుంది. మీకు అందుబాటులో ఏ పుష్పం ఉంటే అదే పెట్టండి. అది తర్వాత ఇక్కడ ఒక మంచి శ్లోకం చెప్పాలి, మీకు పద్యం చెప్పాలి. గొప్పవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇటువంటి పద్యాలన్నీ కూడా. పెద్దల మాట పెరుగన్న మూట అంటుంటారు కదా. సో వాళ్ళు దూర ఆలోచన, ఎంతో కొన్ని తరాల వరకు ఆలోచించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మన యూట్యూబ్లలో ఈ పూజలకు సంబంధించే కదా మనం చెప్తున్నాము. అందరూ కూడా యూట్యూబ్లో పెట్టిన వీడియోల ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనేది మాత్రం నిజం కాదు, ఉండకపోవచ్చు. అలాగా ఎట్లా అంటే ప్రతి పనిని ఎవరైతే యూట్యూబ్లో ఏ పని చెప్తున్నారో, ఏ కర్మ చేస్తున్నారో, ఇది ఇలా చేయాలి, ఇలా. ఇంకొకటి మర్చిపోయాను, మీరు ఆర్థికంగా బాధపడుతున్నారా? మీకు ఆరోగ్యం బాగలేదా? అయితే ఇలా చేయండి, ఈ ఉప్పు దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, ఈ గవ్వలు పెట్టండి. ఇవేవి నమ్మొద్దు. ఇవన్నీ ఆర్భాటాలు, ప్రచారాలు, అబద్ధాలు. మీరు చెప్పండి, భగవంతుడు ఎప్పుడైనా నాకు ఇది పెట్టమని మిమ్మల్ని అడిగాడా? భగవంతుడు అడిగితే మీరు ప్రామాణికంగా తీసుకొని పెట్టండి. అడగలేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యూస్లో ఈ మంత్రం జపించండి మీ ఆరోగ్యం సెట్ అయిపోతుంది, ఈ మంత్రం జపించండి మీకు 24 గంటల్లో శుభవార్త వింటారు, ఈ పూజ చేయండి మీకు ఇది వస్తుంది. ఇవన్నీ ఏంటి? ప్రజల్ని పరిగట్టుకుని ఎందుకు అబద్ధాలలో ముంచేస్తున్నారు ఈ యూట్యూబర్స్. మీరు ఎవ్వరి మాట నమ్మొద్దు. మీ కుటుంబ సభ్యుల మాట వినండి, మీ మాట వినండి, అంతే. ఇప్పుడు ఎల్లుండి వచ్చే వినాయక చవితి కూడా సింపుల్గా మీకు మీ స్టేటస్కి తగ్గట్టుగా చేసుకోండి, అంతే. ఇంత పెద్ద విగ్రహం తేవాలి, ఇన్ని నైవేద్యాలు చేయాలి, ఈ మంటపం కట్టాలి ఇంట్లో, ఇవేవి ఒక్కర్లేదు. మీ ఇంట్లో మట్టి ఉంటే ఆ మట్టిని తీసుకొని శుభ్రంగా పసుపు నీళ్ళు చల్లుకొని గణేష్ని ప్రతిమ చేసుకోండి. ఆ గణేష్ ప్రతిమని ఇంట్లో పెట్టుకోండి, పసుపు కుంకుమలు వేయండి. మీ ఇంట్లో ఏ పూలు పూస్తాయో అవి తీసుకొని ఆయనకు అర్చించండి. మీ ఇంట్లో ఆ రోజుకి గోధుమ పిండి, పాలు, షుగరు అందరి నీళ్ళు ఉంటాయి కదా, వాటితో ఒక ప్రసాదం చేసి స్వామికి అర్పించండి. అదే మీరందరూ సేవించండి, అంతే. మనసు ఆనందంగా ఉండాలి, అదే పండుగ. పక్కింట్లో బాగా చేసుకున్నారు, యూట్యూబ్లో బాగా చేసుకున్నారు, ఇలా మేము చేసుకోలేదే, ఈ పట్టు చీరలు కట్టుకొని ఈ జ్యువెలరీ అంతా వేసుకున్నారు, పండుగలు చేస్తున్నారు, ఇవేవి వద్దు. అవన్నీ బహుశా వాళ్ళు కిరాయి తెచ్చుకోవచ్చు. జ్యువెలరీ అయినా, తర్వాత ఇంట్లో పెట్టుకున్న మంటపాలైనా వాళ్ళ బంధువులది తీసుకోవచ్చు, లేకపోతే కిరాయికి తీసుకోవచ్చు. అదంతా డ్రామా, యాక్టింగ్ అవ్వచ్చు. మీరెందుకు యాక్టింగ్ నమ్ముతారు? మీరు కూడా ఎందుకు యాక్టింగ్ చేయాలనుకుంటారు? మీ జీవితం, మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనలాగానే తీసుకోవాలి, ఇంకొకరిని అనుకరించొద్దు. ఒక పద్యం గుర్తొస్తుంది, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ. పెద్దలు ఊరికే అనలేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్తున్నది ఏది కూడా ఆచరించేవాళ్ళు కాదు, యాక్టింగ్ చేసేవాళ్ళే. కాబట్టి మీ స్టేటస్కు తగ్గట్టుగా మీరు ఎలా ఉండగలరో, ఎలా చేసుకోగలరో అలాగే చేసుకోండి. మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నటువంటి పూజలు ఏం చేయలేదు. వాళ్ళ ఇంట్లో మూల దైవం ఒకరు ఉంటారు, వాళ్ళ కుల దైవం ఒకరు ఉంటారు. వారికి పొద్దున్న లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఒక దీపం, ప్రతిరోజు దీపం పెడతారు. 2 అగరబత్తులు, ఒక దీపం పెట్టేవాళ్ళు. శుక్రవారం కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. పెరట్లో ఏమైనా కూరగాయలు, పండ్లు దొరికితే అవి తీసుకొచ్చి అమ్మకు సమర్పించేవాళ్ళు. పెళ్ళిళ్ళు, పేరంటాలప్పుడు ఖచ్చితంగా నోములు, వ్రతాలప్పుడు అమ్మకు దేదీప్యమానంగా పూజ చేసేవాళ్ళు. ఇదే పూజ అంటే. ఇప్పటికీ మనం అలా ఆచరిస్తేనే మన లైఫ్ని మనలో ఉండగలుగుతాం, అంతే తప్ప ఈ యూట్యూబ్ వాళ్ళు తగుదనమ్మని బయలుదేరారు, ఇలా రకాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలి. వాయనం ఇచ్చేటప్పుడు చూడాలి వాళ్ళ ఆర్భాటాలు. ఏం వాయనం? నేనైతే వాయనం అనేది
తగుదనమ్మా అని, ఈ పక్కింటామని ఆ పక్కింటామని, మీరు వస్తారా తీసుకుంటారు, ఇట్లాంటివి ఏం అడుగు నేను. మా గురువుగారు చెప్పారు, గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు చెప్పారు, మాకు మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు ఆయన చెప్పారు, వాయనం ఇవ్వదలుచుకుంటే నీకంటే చిన్నదంటే స్టేటస్లో నీకంటే చిన్నదైనటువంటి పేదదిగా ఉన్నటువంటి నీ పని మనిషికి పిలిచి ఇవ్వు. పసుపు కుంకుమలు, ఒక కొత్త చీర, కొంత డబ్బు కానుక ఇవి ఇచ్చేసి చూడు, ఆ ముఖంలో ఉన్నటువంటి సంతోషం నీకు కనిపిస్తుంది. సాక్షాత్తుగా అమ్మవారే నీకు మీ పనమ్మాయి ముఖంలో కనిపిస్తుందని చెప్పారు. అందుకని నేను ఎప్పుడు కూడా ఏ పండుగ చేసుకున్నా, ఏ పూజ చేసుకున్న వాయనము మా పనమ్మాయిని పిలిచి ఇస్తాను. ఆ పిల్ల ఆ కళ్ళలో ఆనందం నేను చూస్తాను. అంతే. నీ స్టేటస్కి మించిన వాళ్ళని పిలిచి వాయనం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీ స్టేటస్కి మించిన వాళ్ళు నిన్నెప్పుడు లెక్క చేయరు. నీ స్టేటస్ నీకు వీలైతే, నీకు శక్తి ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు కసి పగ ఉంటే, ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకి ఎదగడానికి నీ మైండ్కి పని చెప్పి కృషి చేయండి. ఉన్న ఉద్యోగం కాకుండా ఇంకా గొప్ప ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి జీవితాలని ఆగం చేసుకోవద్దని ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.